యా వికే గారు ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, సరే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీతో ఫోన్ చేసి మాట్లాడినటువంటి విషయం, గతంలో పయ్యావుల కేశవ్ గారు ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వరకు వెళ్ళి ఫైట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆ మ్యాటర్ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ సబ్జుడిస్. కాకపోతే నేనేమంటున్నా అంటే పయ్యావుల కేశవ్ గారికి ఆ రోజున వారు పిటిషన్ వేసే సమయానికి ఈ రకంగా 228 మిలియన్లు, సుమారుగా 1750 కోట్లు లంచం జగన్మోహన్ రెడ్డి గారికి అందినట్టు, అది పలానా మార్గంలో వచ్చినట్టు, ఆ నిధులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చినట్టు తెలియదు కదా. లేదు, ఆ రోజు కొత్తగా బయటకు వచ్చినటువంటి విషయం. రైట్, ఆ రోజు తెలియదు కదా, ఇది కొత్తగా బయటకు వచ్చింది. నిన్న ఒక 53 పేజీల జడ్జ్మెంట్ కాపీ న్యూయార్క్ కోర్టు సంబంధించినటువంటి కాపీ వచ్చింది. ఇవాళ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాటిని కూడా పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు ఏ విధంగా చేపట్టాలో చేస్తారు. రైట్, గుడ్. కాబట్టి దీనిలో మేమేదో బ్రేక్ వేసేసాం అనుకోవటానికి లేదు. బ్రేక్ వేసారని అనడం లేదు. కాకపోతే అదాని వల్ల కొంచెం డెలికసీ ఏమైనా వచ్చిందేమో అనే తప్ప అలా అని లేదు సార్. మాకు ఎవ్వరితో ఎటువంటి డెలికసీ లేదు. గుడ్. మాకున్న డెలికసీ వల్ల రాష్ట్ర ప్రజలతోనే. మాకు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర సంపద, రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర ప్రజల సంక్షేమమే అన్నిటికంటే పైభాగాన్ని ఉంటాయి. కాబట్టి దట్ ఈజ్, నేను 100 సార్లు క్లియర్గా చెప్తా ఉన్నాను. రెండోది, ఇవాళ సాక్షి పేపర్లో వేసినటువంటి హెడ్లైన్ చాలా అమాయకంగా, అసలు మాకు అదానీస్కి ఏంటండి సంబంధం, మేము సెకీతో కదా ఒప్పందం చేసుకుంది, మేము అన్నీ పారదర్శకంగానే చేసుకున్నాం కదా అని చెప్పి ఏదో చాలా అమాయకులుగా యథావిధిగానే పాపం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సెకీ అనే సంస్థ ఏదైతే ఉందో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు అదానీ అండ్ అజూర్ ఈ 2 కంపెనీల నుంచి 12 గిగావాట్ల పవర్ కొనుగోలుకి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు 2019, 2020 సంవత్సరాల్లో 12 గిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుని, ఆ ఒప్పందంలో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటి, ఆ ఒప్పందం చేసుకున్న సమయంలో మీకు ఈ బయర్స్ని కూడా మేమే ఐడెంటిఫై చేసి మీకు అప్పచెప్తాం. ఏది, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కామ్స్ని ఐడెంటిఫై చేసి మీ దగ్గర అది కొనుగోలు చేసే విధంగా కూడా ఆ పాత్ర కూడా మేమే పోషిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. సెకీ వాళ్ళు చాలా చోట్ల తిరిగారు. మీరు కొంటారా అని చాలామందిని అడిగారు. కానీ ఎవ్వరూ ముందుకు రానటువంటి సమయంలో అప్పుడు నిన్న మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అప్పుడు అదానీజు తెర మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుని, ఇదిగో సెకీ వాళ్ళు ఎవరిని అడిగినా కొనవంటా ఉన్నారు, కనీసం మీరన్నా కొనండి అని చెప్పి అదానీకి చెందినటువంటి వ్యక్తులు వెళ్ళి మాట్లాడితే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సెకీ దగ్గరికి వెళ్ళి మేము కొంటాము, ఒక 7000 మెగావాట్లు మేము కొనుగోలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని చెప్పి, అది కూడా ఆ ఒప్పందంలో ఏంటి, 2024లో ఒక 3000 మెగావాట్లు, 2025లో ఒక 3000, 2026లో ఒక 1000 మెగావాట్లు, యూనిట్ సుమారుగా ₹2.49 అప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది. కాబట్టి సెకీతో ఒప్పందం చేసుకున్నా సరే, అదానీస్ వీళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాతే అప్పుడు సెకీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఇనీషియల్గా సెకీ వాళ్ళు మీరు కొంటారా అని అడిగినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. అదానీ వచ్చి ఇక్కడ దారి సెటిల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సెకీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటాడు, వీళ్ళు బై అని. అది సో ఇవాళ సాక్షి పేపర్లో చాలా అమాయకంగా అసలు మాకేం సంబంధం లేదంటే అది ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా కొద్ది రోజుల్లో ఏదో అంటారు కదా, సామెతలు ఉన్నాయి కదా మన పెద్దవాళ్ళు చెప్పేవి, ఏదో నేర్చినమో బొంకనేరకపోతే ఏదో అయ్యిందని చాలా కామన్ సామెతలు అవి. సో అందువల్ల చక్రవర్తి గారు ఇప్పుడు